పెద్దలు మా కుటుంబంలో రాజకీయాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఏకిరిపోకిరితనంగానో బాధ్యతారాహితంగానో ఎవరో విమర్శించడానికో నేను ఈ మీటింగ్ పెట్టలేదయ్యా. వాస్తవం చెప్పడానికే పెట్టాను. ఎవడైనా సరే ఆ పనికిమాలోడు ఏలెత్తి చూపించింది నా తండ్రి గారి అస్తిత్వాన్నండి. అన్న వెంకటరెడ్డి గారి అస్తిత్వాన్ని, ఆయన ఆస్తి అది బిడ్డలకి ఇచ్చాడు. ఏ రోజన్నా ఆన వెంకటరెడ్డి గారు కబ్జా అన్న మాట చెయ్యగా ఎవరన్నా వినుండారయ్యా? నేర్పిలేదండి, మాకు నేర్పిలేదు, మాకు అవసరం కూడా లేదు. టౌన్లో అందరూ పెద్దలు బంగళాలు కట్టుకుంటుంటే నా పల్లెటూరులో నా పొలంలో కట్టుకున్నానే వచ్చి మా సర్పంచ్ మా ఊరిది అలవాటు పడిపోయామని ఈ ఆలోచనలతో ఉండేవాళ్ళం. మేము 1000 కోట్లు 100 కోట్లు పెట్టి కట్టాలని అనుకోలే. ఆఖరికి స్కూటర్కి పెట్రోల్కి డబ్బులు లేకుండా వీధుల్లో అటు ఇటు తిరిగే వాళ్ళు కూడా 100 కోట్లు సంపాదించేసింది ఈ రోజుల్లో. ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాం మేము? ఈరోజు మీకు ఒక్కటే ప్రత్యక్ష సాక్ష్యంగా చూపిస్తానండి. ఎవరైనా సరే తమాషా ఏంటంటే ఎక్కడో పడలేదయ్యా. ఒక వార్డు కార్పొరేటర్ ఉన్నాడు, ఆయన ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నాడు. ఒకసారి ఆయన అడగండి, తెలుగుదేశంలోనే ఉన్నాడు ఆయన. ఎవరన్నా ఆయన ఇది ఏమంటారు, ఇది ఎవరిదని ఆయన చెప్పింది తీసుకోండి, లేదా పక్కనే కొంచెం తూర్పు పక్క రండి. ఫస్ట్ మేయర్ పులి శైలజమ్మ వాళ్ళు ఉన్నారు అక్కడనే, కాపురం మేయర్గా చేసిందే కదా, ఆయన అడగండి. అసలు తమాషా ఏంటంటే మావాడి పక్కన ఆ గుట్ట చుట్టుకొని ఉంది కదా, అసలు బానమ్మే, ఆమెకి తెలియని కథ ఏందబ్బా, అడగండి అడగండి మీరు. అసలు ఎవరిదమ్మా నా తల్లి, ఇది ఎవరిదని అడుగో, చెప్తుందయ్యా. ఎవరు ఇంత చండాలంగా ప్రవర్తించిన వాళ్ళు లేరు, ఇంత అసహ్యంగా ఆన వెంకటరెడ్డి గారును లేకపోతే ఏసీ సుబ్బారెడ్డి తరాన్ని మీరు ప్రశ్నించే స్థాయి, మీ శక్తి అంతా, మీరంతా ఏం కర్మలు ఇవి? భగవంతుడు అవకాశం ఇచ్చాడు నాయన, మంచి అనిపించుకొని వెళ్ళిపోయి. భగవంతుడు అవకాశం ఇచ్చాడు కదా అని ప్రతి ఒక్కడి మీద కాళ్ళు పైన పెడతామంటే కాళ్ళని దేవుడే ఇచ్చేస్తాడు. అవి సత్యం అది. కాబట్టి ఒక మాట ముందు మమ్మల్ని మాట్లాడే ముందు వాళ్ళు బయటికి రారు, తమాషాది. వాళ్ళు బయటికి రాకుండా ఆ అధికారుల్ని చీల్చి చెండాడుతున్నారు. నువ్వు పోతావా పోవా, పోతావా పోవా, పోతావా పోవా. వచ్చి ఏం చేశారు పాపం? ఏమయ్యా ఎవరిది ఇది అన్నారు, ఇదిగో అయ్యా మాదన్నం, నమస్కారం అయ్యా అని వెళ్ళారు. అట్ట పోతావు, వాళ్ళ కాగితాలు ఇవ్వాలి, పోలీసులను పంపించాలా, వాడిని గందరగోళం చేయి. ఎందుకు చేస్తారా గందరగోళం? మమ్మల్ని చెయ్యి నీకు చేత ఏదో చూస్తా. ఇదేమన్నా పల్లెటూళ్ళలో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మా కాడికి రాకపోతే నేను జైల్లో పెడతాం, ఉదయం నుంచి రాత్రి దాకా పోలీస్ స్టేషన్లో పెడతామని ఆట అనుకున్నావు ఆనవాళ్ళతో. మళ్ళీ చెప్తుండా, హద్దు దాటితే ఏం చేయాలో తెలిసిన వాళ్ళమైనా. ఎందుకంటే మీరు ఈ పనులన్నీ నేర్చుకుని మా ఇంటి ముందు వీధుల్లోనే మీకే అంత ఉంటే మాకెంత ఉండాలైనా. కాబట్టి మంచికి పోండి. భగవంతుడు అవకాశం ఇచ్చాడు 3 సార్లు శాసనసభ్యుడు, అది చిన్న అదృష్టం కాదు. వివేకాన్ని ఒకరిని చూసా, మళ్ళీ ఇతన్ని చూసా. మంచిగా వాడుకోండి. చరిత్రలో మీరు లేని రోజు కూడా ఆయన ఉంటే బాగుండేదని అనిపించుకోవాలి. కానీ మా పార్టీలో రాకపోతే మీ కథ చూస్తా, మా పార్టీ లేకపోతే వాడిని ఉద్యోగాల్లో చెప్పి ఆఖరికి కాలువలు జిమ్మే వాళ్ళని కూడా ఉద్యోగాల్లో వచ్చి తీసేసేది ఏందా? ఓటు వైసీపీకి వేసినారని కాలువలో చిమ్మేవాడి పరిస్థితి ఏంది నాయన? అతని శక్తి అంతా ఏం చేస్తాడు? అతను ఇష్టపుట్టే చేశాడు, లేకపోతే గమ్మునుంటాడు కదా. ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇవన్నీ కూడా నేను మాట్లాడదలుచుకోవాలా వాస్తవంగా ఈరోజు. కానీ ఎవరినో మరి ఇటువంటి పాత్రికేయుల్ని మీరు పోయి పడండి దాని మీద అంటే కనీసం వితరణ మమ్మల్ని అడగండి ఒకసారి. మీతో మాట్లాడదామని పెట్టా ఈ సమావేశం, ఎవరినో అనాలని కాదు, మీతో మాట్లాడు. ఎవరన్నా చెప్తే ఖచ్చితంగా పెట్టండి. ఈరోజు మాకు చూపించా,
ఇవన్నీ నేను ఈరోజు ఆర్డీఓ గారికి తీసుకుపోయిస్తున్నా, జడ్జి గారికి పోయి చూపిమంటున్నా. మా పొజిషన్లో ఉంది, మా ఆస్తి, సరైనటువంటి కారణాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఆ స్థలాన్ని మా ఇంటి స్థలంగానే మేము భావిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కబ్జాలు చేసేటటువంటి చరిత్ర ఆనవాళ్ళకి లేదని చెప్పి పాత్రికేయ మిత్రులందరికీ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. 47 నుంచి 2008, 2009 ప్రాంతం దాకా రైస్ మిల్లు నడిస్తే దాదాపు 75 సంవత్సరాలు పైబడి యాక్టివ్గా ఉన్నది పడిపోయేలోపు. కానీ మామూలుగానే 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఒకే ప్రాంతంలో ఒకే స్థానంలో ఒకడు ఉంటే అది ఆ రైట్స్ వస్తాయని అనేటటువంటి చట్టమే నిజమైనప్పుడు 75 సంవత్సరాలు అధికారికంగా గవర్నమెంట్ ఆమోదంతో రైస్ మిల్లు అన్నీ అక్కడ పెట్టి కరెంటు బిల్లులు కడతా, ట్యాక్సులు కడతా, ఇన్కమ్ ట్యాక్సులు కడతా ఉన్నటువంటి ఆ స్థలానికి మా కుటుంబానికి రైట్స్ లేవా అని అడుగుతున్నారు. కాగితాలు బళ్ళ ఏనని చూపించను. అయినా కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అడగండి మీరు. ముత్తుకూరు దాకా అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ అడగొచ్చండి.